హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సుబ్బు. ఈరోజు సెకండ్ డేలో భాగంగా శనిసింగనాపూర్ అండ్ షిరిడీలో ఏ ప్లేసెస్ కవర్ చేశానో చెప్తాను. మేము షిరిడీ వచ్చినప్పటి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ రైన్ వల్ల వెదర్ ఇంకా ప్లెజెంట్గా మారిపోయింది. మనకు ఈ శనిసింగనాపూర్ ప్లేస్ అనేది మనకు షిరిడీ నుంచి 75 కిలోమీటర్స్ వస్తుంది. మనకు జర్నీ టైం 1 hour 30 minutes పడుతుంది. మేము ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాము. అప్ అండ్ డౌన్ ట్రిప్కి వాళ్ళు అరౌండ్ 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా లోకల్ ట్రావెల్స్ వాళ్ళు 4500 రూపీస్ తీసుకొని ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తామని చెప్పారు వన్ డేలో అప్ అండ్ డౌన్ ట్రిప్కి. అవేంటంటే ఎల్లోరా, కృష్ణేశ్వర్, మినీ తాజ్మహల్, శనిసింగనాపూర్. కానీ పెద్దవాళ్ళు మాతో ఉండడం వల్ల అన్ని ప్లేసెస్ నడవడం కష్టమని డే 2లో ఓన్లీ శనిసింగనాపూర్ అండ్ షిరిడీలో కొన్ని లోకల్ ప్లేసెస్ కవర్ చేద్దామని అనుకున్నాము. శనిసింగనాపూర్కి మేము 11:30కి అలా రీచ్ అయ్యాము. లెదర్ ఐటమ్స్ లైక్ వ్యాలెట్, బెల్ట్, వాచెస్ ఇవన్నీ కార్లోనే పెట్టి టెంపుల్కి వెళ్ళమని చెప్పారు అక్కడ లోకల్ వెండర్స్. ఇంకా మిమ్మల్ని ఆ ఐటమ్స్ ఈ ఐటమ్స్ తీసుకోమని చెప్తుంటారు. బట్ మీరు అవన్నీ తీసుకోకుండా ఒక నువ్వుల నూనె అండ్ ఒక బ్లాక్ క్లాత్ తీసుకోండి అభిషేకం చేయాలని అనుకుంటే. అభిషేకం టికెట్ ఒక్కొక్కరికి 500 రూపీస్ ఉంటుంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్లోనే ఒక డొనేషన్ కౌంటర్ ఉంటుంది, అక్కడ మీరు తీసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఆరతి జరుగుతుంది. దాని తర్వాత అభిషేకానికి అలౌ చేశారు. మాకు అరౌండ్ 40 minutes టైం పట్టింది మొత్తం అభిషేకం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసరికి. మీరు అభిషేకం టికెట్ తీసుకోకపోతే మిమ్మల్ని విగ్రహం దగ్గరికి వెళ్ళనివ్వరు. అండ్ మీరు తెచ్చుకున్న నూనెను కూడా అక్కడ ఒక స్టీల్ స్టోరేజ్ ఉంటుంది, అక్కడ వేయమని చెప్తున్నారు. దీని తర్వాత మేము అక్కడ బర్ఫీ ప్రసాదం అని ఉంటుంది, మేము అది తీసుకుని బయటకు వచ్చేసాము. ఇంకా మేము తిరిగి షిరిడీకి స్టార్ట్ అయిపోయాము. మేము వన్స్ షిరిడీకి వచ్చాక లంచ్ వచ్చేసి చిన్నారావు హోటల్ అని ఉంటుంది, సౌత్ ఇండియన్ హోటల్, మన తెలుగు హోటలే. ఫుడ్ అయితే బాగుంది. సో లంచ్ మేము అక్కడ కంప్లీట్ చేసుకొని మేము ఇక షిరిడీలో లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాము. మనకు షిరిడీలోనే సాయి హెరిటేజ్ విలేజ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. ఇది టికెట్ 150 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్. ఇది ఓపెన్ ఎయిర్ మ్యూజియం. ఇక్కడ సాయిబాబా జీవిత చరిత్రను విగ్రహ రూపంలో చూపించారు. దీని తర్వాత మేము సాయి తీర్థికి కూడా వెళ్ళాలని అనుకున్నాము. బట్ అక్కడ షోస్ చూడడానికి మినిమం ఒక 2 to 3 hours పడుతుంది. మాకు అంత టైం లేకపోవడంతో మేము అక్కడికి వెళ్ళలేదు. పిల్లలుంటే బాగా ఎంజాయ్ చేస్తారని అనిపించింది సాయి తీర్థ్. సాయి హెరిటేజ్ విలేజ్ నుంచి మేము రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయిబాబా మెయిన్ టెంపుల్కి వెళ్ళాము 200 రూపీస్ దర్శనానికి. ఎందుకంటే మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా సాయిబాబా వాడిన వస్తువులు ఉండే మ్యూజియం చూద్దామని. ఈ 200 రూపీస్ టికెట్ కూడా మీకు మొబైల్ కౌంటర్స్ పక్కనే ఉంటుంది. అది సెల్ఫ్ టికెట్స్, మీరే తీసుకోవచ్చు. క్యూఆర్ కోడ్తో పేమెంట్ చేసేసి అక్కడ డిస్ప్లే ఉంటుంది, టికెట్ కౌంటర్ ఉంటుంది, మీరు అక్కడ తీసేసుకోవచ్చు. మాకు దర్శనం వచ్చేసి అరౌండ్ ఒక 1 hour పట్టింది. సో ఈ దర్శనం అయ్యాక మేము మళ్ళీ మ్యూజియంకి వెళ్ళాము. బట్ ఆ రోజు కూడా క్లోజ్ ఉండడంతో డిసప్పాయింట్ అయ్యాము. దర్శనం తర్వాతే మనం మ్యూజియంకి వెళ్ళాల్సి ఉంటుంది. గూగుల్ ప్రకారం టైమింగ్స్ వచ్చేసి 4 AM to 10 PM ఉంది ఈ మ్యూజియంకి. కానీ మేము వెళ్ళినప్పుడు 7 PMకి కూడా క్లోజ్ ఉంది. దర్శనం అయ్యాక మీరు అక్కడే నీమ్ ట్రీ ఉంటుంది అండ్ దుని ఉంటుంది. ఈ రెండు మీరు దర్శించుకొని మీరు బయటకు వచ్చేయచ్చు. ఈ బయటికి వచ్చేటప్పుడు మీకు ఫ్రీ ఫుడ్ టోకెన్స్ కూడా ఇస్తారు. అక్కడే సాయి ప్రసాద్ కేంద్రాలయ అని ఉంటుంది. ఈ గుడి మెయిన్ టెంపుల్ నుంచి మనకు 1/2 kilometers వస్తుంది. మేము టికెట్స్ తీసుకున్నాము. సో తీసుకొని మేము అక్కడ సాయి ప్రసాద్ కేంద్రాలయ మేము అక్కడికి వెళ్ళాక అక్కడ 50 రూపీస్ టికెట్ కూడా ఉంది ఫుడ్కి. మేము 50 రూపీస్ మళ్ళీ 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. టెంపుల్లో కానివ్వండి మరియు ఫుడ్ కౌంటర్లో కానివ్వండి, మొబైల్ కౌంటర్లో మీకు క్యాషే తీసుకుంటారు. అక్కడ యూపీఐ ఫెసిలిటీ అనేది లేదు. సో మీరు క్యాష్ పెట్టుకోవడం బెటర్. సో ఈ 50 రూపీస్ టికెట్ ఇది నాకు తీసుకున్న తర్వాత ఏమనిపించిందంటే
పెద్దవాళ్ళతో అక్కడికి వెళ్ళకపోవడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే డైనింగ్ హాల్ చాలా చిన్నగా ఉంది అండ్ వెయిటింగ్ టైం కూడా చాలా ఎక్కువ. సో ఈ 50 రూపీస్ ఈ ఫుడ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో పెడతారు. సో ఇది పెద్దవాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మాకు భోజనంలో చపాతీ అండ్ కర్రీస్ ఇచ్చారు. కానీ ఆ కర్రీస్ తినబుద్ధి అవ్వకపోవడంతో కొబ్బరి పొడితో తిన్నాను. చాలా బాగుంది. ఇక్కడితో షిరిడీలో మా రెండో రోజు అయిపోయింది అండ్ రూమ్కి వెళ్ళిపోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గాయత్రి సుబ్బు. థ్యాంక్ యూ.